అస్య శ్రీ వారాహీదేవి కవచం. ఓం అస్య శ్రీ వారాహీదేవి కవచస్య త్రిలోచన ఋషిః అనుషశ్చందః శ్రీవారాహీ దేవతా. ఓం బ్లీజం గ్లౌ శక్తం సౌకీలకం మమ సర్వశత్రునాశనార్థే జపే వినియోగః. ధ్యానం ధ్యాతేత్వంద్రనీలవర్ణవం చంద్రసూర్యాగ్నిలోచనం విధి విష్ణు హరేంద్రేది మాతృభైరవసేవితం జలన్మణిగణిప్రోక్తమకుటామలాంబితం అస్త్రశస్త్రాణి సర్వాణి తత్కోరోచితాని చ ఏతే సమస్తర్వేదం బిభ్రతం ముసలం హలం పాత్వాహం శ్రాణి కవచం భుక్తిముక్తిఫలప్రదం పటే సందస్తం రక్షార్థం ఘోరశత్రునివృతార్థం వార్తాళిమే శిరం పాతు ఘోరాహి పాలముత్రమం నేత్రావరాహవదన పాతు కర్ణా తదజ్ఞాని గ్రాణుం మే రుందని పాతు ముఖం పేతి మే జన్మని సింహారూఢాకరో పాతో క్రిచో కృష్ణమృగాంచిత నాభించ సంజనీ పాతు శిష్టదేశేతు చక్రిణి ఖడ్గం పాతు కట్యాం మే మేఢ్రం పాతు చ కేదని గుదం మే క్రోధిని పాతు జగనం స్తంభిని తదా చండో చండో చోరయుగ్మం జానుని శత్రుమర్దని వజ్గాద్వయం భద్రకాళి మహాకాళీ చ గుల్ఫయోః పాదాజజులు పర్యస్తం పాతు చోన్మత్త భైరవి సర్వఘ్నం మే సదా పాతు కాలమే సత్కరిణీ తదా యుక్తాయుక్త స్థితం నిత్యం సర్వపాపాత్మముచ్యతే సర్వే సమజ్జ సంయుక్తం భక్తరక్షణ తత్పరం సమస్తదేవతా సర్వం సవ్యం విష్ణుపురార్ధనే సర్వశత్రు వినాశాయ శూలినా నిర్మితం పురే సర్వభక్తాజనసృత్యం సర్వవిద్వేష సంహితి వారాహీ కవచం నిత్యం త్రిసంజయ పటేన్నరః తదావిధం భూతాకృణత్వ సదా కదాచన ఆపదం శత్రుచోరాది గృహదోషస్య సంభవాం. ఈ వారాహీ కవచం ఆషాఢమాసంలో వారాహీదేవి నవరాత్రులు రాబోతున్నాయి. వారాహీదేవి పూజ చేసుకున్న ఒకవేళ అవకాశం లేని వాళ్ళు చదువు చేసుకోలేకపోయినా నిత్యము కూడా ఈ వారాహీదేవి కవచం చదవడం వల్ల శత్రు సంహార మార్గం బాధ నివారణ అవుతుంది. ఈ విధంగా చదవడం వల్ల అమ్మవారి పూజ చేసినంత ఫలితం లభిస్తుంది. ఈ ఆషాఢమాస నవరాత్రుల్లో అమ్మవారి కవచం కానీ అష్టోత్తరం కానీ స్తుతి కానీ చదవడం వల్ల చాలా మంచి ప్రయోజనం కలుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు దీక్ష చేసుకోవచ్చు. దీక్ష చేయలేని వాళ్ళు ఈ విధంగా చదివి 3 పూటలా చదివి నమస్కారం చేసుకుంటే అమ్మ యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. భూమి యొక్క సమస్యలు ఉన్నవై నెరవేరుతాయి.